India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ మెయిన్ స్టడీ పాయింట్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే వర్డ్స్ చాలా వినిపిస్తున్నాయి. కొంతమంది భయపడుతున్నారు కూడా. అసలు వీటి మధ్య తేడా ఏంటి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాము. అందుకోసమే మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి సార్. చూసుకుంటే ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే వర్డ్స్ చాలా వినిపిస్తున్నాయి. సో వీటి మధ్య తేడా ఏంటి? పిల్లలు చాలామంది భయపడుతున్నారు, కొంతమంది ఇష్టపడుతున్నారు, కొంతమంది చాలా యూజ్ ఉందంటున్నారు, కొంతమంది వాటి వల్ల ఇంకేం జరుగుతుందో తెలియదు అంటున్నారు. సో వీటి గురించి ఒక్కసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బజ్ వర్డ్స్లో మొట్టమొదటి వరుసలో ఉండేటువంటివి ఏఐ అనేది ఒకటి, రెండవది అప్కమింగ్ వర్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో దీనికి సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ఒక కంప్లీట్ రీసెర్చ్ యూనిట్ని కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఏంటిది అసలు ఏఐతోనే ఇప్పుడు ఉన్నటువంటి జాబ్స్ పోతాయి అనేటువంటి భయాందోళనలు, మొత్తం ఒకరోజు తర్వాత ఒకరోజు వచ్చేటువంటి టెక్నాలజీ, కొత్త టెక్నాలజీతో ఉన్న టెక్నాలజీలు ఒక్కసారిగా షేక్ అవుతున్నటువంటి పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ షేర్ వాల్యూస్ అనేటువంటివి ఫ్లక్చువేట్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రపంచం అంతా కూడా ఈ టెక్నాలజీ వల్ల అంత షేక్కు కుదుపుకు గురవుతూ ఉంది. సో మరి దాంట్లో ముఖ్యంగా 2 పదాలు, ఏఐ, రెండోది క్వాంటమ్ కంప్యూటింగ్. అసలు ఈ 2 ఏమిటి? అసలు ఏ అంటే కొంతవరకు తెలిసింది ఈ మధ్య కాలంలో, ఎక్కడ చూసినా ఏఐ కనిపిస్తుంది. సో చాలామంది ఏఐ యూజ్ చేసేటువంటి పరిస్థితి కూడా రావటం జరిగింది. అంటే తప్పనిసరిగా యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడినటువంటి పరిస్థితిలో ఉంది. మనం కూడా చాలా వీడియోస్ చేసాం. ఏఐ వల్ల జాబ్ మార్కెట్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, రీసెర్చ్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, లింక్డ్ఇన్ సర్వే ఏం చెప్పింది అనేటువంటివి మనం ఒక 4-5 వీడియోస్ మనం చేయటం జరిగింది. సో మరి దాని నుంచి మనం ప్రొటెక్ట్ కావాలంటే ఏం చేయాలి, రైట్, కొత్తగా వస్తున్న రోల్స్ ఏమిటి, పోతున్నటువంటివి ఏమిటి అనేటువంటివి చాలా వీడియోస్ మనం చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రత్యేకించి ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫస్ట్ టైం మనకి తెలుగులో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమిటి అనేటువంటిది చూద్దాం ఈ వీడియోలో. మొట్టమొదటిగా మనం చూస్తేనండి, ఏఐ అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టిన తర్వాత అతనికి ఆ క్షణం ఏమీ తెలియదు. ఆ తర్వాత కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటాడు. సో నేర్చుకునేటువంటి క్రమంలో ఏం జరుగుతూ ఉంటుంది? ఇప్పుడు సపోజ్ అమ్మ కవలికల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఫస్ట్. సో అంటే ఆ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాడు అలా చూస్తూ, రైట్. సో మరి ఆ ఫీలింగ్స్ ద్వారా వచ్చేటువంటి యాక్షన్స్ని అర్థం చేసుకుంటాడు నెక్స్ట్ లెవెల్లో, రైట్. అలాగే తను కొంత కదలిక మొదలుపెట్టిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మంట ఉందనుకోండి, సో ఫైర్ ఉండేటప్పుడు దాన్ని ముట్టుకుంటే కాలుతుంది అనేటువంటి అలాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అతనికి తెలుస్తాయి. సో దానివల్ల ఏం జరుగుతుంది, ఆ తర్వాత నుంచి అతను ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఫామ్ చేసుకోవడం మొదలు పెడుతుంది. ఒక చిన్న బాబుని తీసుకుంటే, సో ఏఐ అనేది కూడా అంతేనండి. అంటే ఒక మిషన్కి ఒక డేటా ఇవ్వటం, అవును. సో డేటాలో ఉన్నటువంటి ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవటం, ఆ అర్థం చేసుకున్నటువంటి ప్యాటర్న్ తరువాత మనకు కావలసినటువంటిది ప్రిడిక్ట్ చేయటం. సో మనకు కావలసినటువంటి దాంట్లో ప్రిడిక్ట్ చేయటం ఇవి. సో మరి ఈ ప్రిడిక్షన్లోనే ఇప్పుడు కొత్త జాబ్స్ ఏమిటి? ప్రాంప్ట్ ఇంజనీర్ అని. సో చాలా వ్యాస్ట్ డేటాని అనుసంధానం చేస్తున్నటువంటి ఏఐలో మనం ప్రాపర్గా మనకు కావలసినటువంటి దాన్ని ఏ విధంగా కనిపెట్టాలి, ఏ విధంగా మనం తీసుకోవాలి అనేటువంటిది, ఆ ప్రిడిక్షన్ ఇంపార్టెంట్ కదండి. సో మనం సరైనటువంటి దిశలో అడగకపోతే, అందుకే ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ జాబ్ రోల్ రీసెంట్గా వచ్చినటువంటిది. సో వీళ్ళకి మంచి మంచి శాలరీస్ కూడా ఉన్నాయి, రైట్. సో అంటే ఇదేమవుతుంది అంటే డేటా, ప్యాటర్న్, ప్రిడిక్షన్, ఇది ఏఐ అనేటువంటిది చేస్తున్నటువంటి పని. దానికి డిఫరెంట్.
మీరు అందుకే మీరు చూస్తే ఒక 2 సంవత్సరాల క్రితం ఏఐ టూల్స్ ఇప్పుడుకున్నటువంటి రీసెంట్ ఏఐ టూల్స్కి చాలా డిఫరెన్స్ చాలా ఎంత ఈజీ స్టెప్ ఎంత ఈజీ అవుతుంది. ఎందుకని? సో అది ఏమిటంటే ఆ ప్యాటర్న్ రికగ్నైజేషన్ కానివ్వండి, డేటా తీసుకోవటం కానివ్వండి, అంటే అలా సంవత్సరాలు గడిచే కొలది ఏమిటంటే దాంట్లో ఇంప్రూవ్మెంట్ పెరుగుతూ పోతూ ఉంటుంది. సో అందుకే మనం ఈ 2 ఇయర్స్లో కూడా ఆ డిఫరెన్స్ని, లేదా ప్రత్యేకించి 1 ఇయర్లో చాలా ఎక్కువ డిఫరెన్స్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏఐకి సంబంధించినటువంటి ఆ బీజం 1950 నుంచి మొదలైందండి. 1950 నుంచి 1990 వరకు ఒక స్టేజ్ అయితే, సో రెండవ స్టేజ్ 1990 దగ్గర నుంచి సో 2010 వరకు ఆ 20 సంవత్సరాలు ఒక స్టేజ్, 2010 నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఒక స్టేజ్. సో ఇట్లాగ ఏమిటంటే దీంట్లో చాలా స్టేజెస్ ఉంటాయి అని కూడా మనం చెప్పుకునేది వరకు ఏఐకి సంబంధించి ఎక్స్క్లూజివ్ వీడియోస్లో ఆ 5 స్టేజెస్ ఎలాగా ఒక ఎంబీఏ స్టూడెంట్ని తీసుకుంటే అతని యొక్క ఎగ్జాంపుల్తో మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలాగేంటంటే అంతకాలం నుంచి అంటే సుమారుగా ఒక 70-80 సంవత్సరాల నుంచి ముందు బీజం పడినటువంటిది ఇది ఇప్పుడు మనకి పూర్తిగా ఆచరణలోకి వచ్చినటువంటిది, రైట్? సో మరి ఏఐ వల్ల జాబ్స్ పోతాయి, లేకపోతే థ్రెట్, మొత్తం ఇండస్ట్రీ షేక్ అవుతుంది, అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేటువంటిది ఇంకా దాని భూమి అంతా అయిపోయింది అనేటువంటి ఈ డిస్కషన్ అంతా ఉంది. దాని జోలికి మనం వెళ్ళొద్దు ప్రస్తుతానికి ఈ వీడియోకి సంబంధించి, దాన్ని పక్కన పెడదాం, రైట్? కానీ ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే మనం ప్రతిదీ కూడా ఏంటంటే పిల్లలకి అవేర్నెస్, పేరెంట్స్కి అవేర్నెస్ కోసం మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రెండు అర్థం చేసుకుంటే ఇప్పుడు పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించవచ్చు. ఎందుకంటే 2 ఇయర్స్ క్రితం ఉన్నటువంటి టెక్నాలజీ వేరు, ఇప్పుడు ఉన్నటువంటిది వేరు. ఇప్పుడు సపోజ్ 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. సో 8th, 9th, 10th, 11th, 12th 5 ఇయర్స్, నెక్స్ట్ తర్వాత 4 ఇయర్స్, అంటే సుమారుగా 9 సంవత్సరాలు, అంటే 7 నుంచి 9 సంవత్సరాలు కాలం తర్వాత ఆ స్టూడెంట్ బయటికి వెళ్తాడు, రైట్? ఇదంతా కూడా లెర్నింగ్ స్టేజ్. మరి ఈ 7 నుంచి 9 సంవత్సరాల టైంలో, అంటే 8th ఉన్నా 10th ఉన్నా పిల్లవాడు ఈ స్టేజ్లో ఎలా మారిపోతుంది, టెక్నాలజీ ఎలా మారిపోతుంది? సో అసలు ఊహించినటువంటి విధంగా మారిపోతుంది కదా. ప్రపంచంలోనే గొప్ప గొప్ప వ్యక్తులే ఏ విధంగా ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా. సో మనం ఆలోచించాల్సింది ఏమిటి? దాని గురించి భయపడుతూ ఉండటమా? అది ఏ మార్పు వచ్చినా సరే దాన్ని అధిగమించి ఆ ఛాలెంజ్ని తీసుకొని దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వగలిగినటువంటి పిల్లవాడిని తయారు చేయాలా, అంతే కదా. సో మనం ఆ టెక్నాలజీ అనేటువంటిది సపోజ్ ఒక పెద్ద జైంట్ కంపెనీ అయినా సరే షేక్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు, రైట్? సో ఏ పక్క నుంచి ఎటు పక్క నుంచి ఎటువంటి ఛాలెంజ్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అసలు విపరీతంగా రైట్ ఖర్చు పెడుతూ ఎంతో ఎఫర్ట్ పెడుతూ ముందుకెళ్తున్నారు, రైట్? సో అందువల్ల ఒక చిన్న చిన్న ఐడియాస్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ని షేక్ చేస్తూ ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రపంచం. మరి ఈ ప్రపంచంలో మీ పిల్లలు వచ్చే 7 నుంచి 9 సంవత్సరాల తర్వాత బయటకు వెళ్తున్నారు, లేదా 5 సంవత్సరాల తర్వాత బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు 12th ఉంటే పిల్లవాడు, రైట్? సో మరి అప్పటికి టెక్నాలజీ ఎలా మారినా సరే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేటువంటి విధంగా కదా మనం అర్థం చేసుకోవాలి. సో దానికోసమే ఇప్పుడు వీటిని అర్థం చేసుకుంటే, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటివి, సో వీటిని అర్థం చేసుకుంటే వీటికి అవసరమైనటువంటివి ఏమిటి, వీటి వల్ల వేటికి థ్రెట్, సో ఏదైనా అయినప్పటికీ కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలంటే మనకు ఉండవలసినటువంటి స్కిల్స్ ఏమిటి అనేటువంటి ఒక అవగాహన వస్తుంది. సో దానికోసమే మన ప్రయత్నం. మరి ఇప్పుడు ఏఐ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఈ అన్సర్టన్ లేదా ఫాస్ట్ పేస్ వరల్డ్లో రైట్ ఎలా మనం ఏది స్ట్రెంగ్తన్ చేసుకోవాలనేటువంటి దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు, రైట్? సో దానికి ఏంటి అనేటువంటిది చివరిగా చెప్తాం. స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, మరి ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, మన చేతిలో ఉన్న పని ఏమిటి, మనం చేయగలిగింది ఏమిటి, రైట్? మరి ఏఐ గురించి మనం దాంట్లో మనం ఇది చేయలేం కదా, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం దాన్ని ఎఫెక్ట్ చేయలేం కదా. సో దాని ద్వారా వచ్చేటువంటి చేంజెస్ని మనకి అనుకూలంగా మార్చుకోవడం ఎట్లా, ఇప్పుడు మన చేతిలో పని ఏంటి అనేటువంటి లాస్ట్లో చూద్దాం. సో ఇప్పుడు ఇక మూడో పాయింట్కి వచ్చేటప్పటికి క్వాంటమ్ కంప్యూటింగ్. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, సో ఏఐకి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి, ఇది మరలా కొత్తదా అని చెప్తానండి. ఏమీ లేదంటే అంటే ఏఐ అనేటువంటిది ఒక టెక్నాలజీ అయితే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏదైతే చెప్తామో, ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో డేటా ప్యాటర్న్ ప్రిడిక్షన్ అని ఏదైతే అనుకున్నామో లేమన్ లాంగ్వేజ్లో, దీనికి అడ్వాన్స్డ్ వెర్షనే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది ఒక పాయింట్. ఓకే. ఎందుకంటే ఏఐని మరింత అంటే ఎక్కువ స్థాయిలో ఉపయోగించేటువంటిదే క్వాంటమ్ కంప్యూటింగ్. ఉదాహరణకి మనం చెప్తే జనరల్గా మన కంప్యూటర్ లాంగ్వేజ్లో మనం ఏం చెప్తారు అంటే బైనరీ అంటే బిట్ ప్రాసెస్లో నడుస్తూ ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్ అంతా కూడా 0 or 1 అని. ఇప్పుడు ఏం చెప్తారంటే క్యూబిట్ అంటారు. అంటే ఇక్కడ 0, 1 మాత్రమే కాకుండా బోత్. ఓకే. సో ఎయిదర్ 0 or 1 అంటే దాంట్లో బోత్ రెండు కలిసి కూడా ఉండొచ్చు అనేటువంటిది. అది కొంచెం ఆ టెక్నికల్ నాలెడ్జ్, అది మన అందరికీ అర్థం కాదు. ఇప్పుడు మనం ఏం చెప్దామంటే జనరల్గా దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల వచ్చేటువంటి డిఫరెన్స్లు ఏమిటి, ఏఐకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే ఎగ్జాంపుల్ వైజ్ చూద్దాం. మీకు అందరికీ అర్థమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డిటెక్టర్ ఉన్నారు. సపోజ్ మీరు ఒక డిటెక్టర్, మీ దగ్గర ఒక 4 members ఉన్నారు, రైట్? ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, మీరు ఏం చేస్తారు? ఈ 4 membersకి ఇన్స్ట్రక్ట్ చేసి వీళ్ళకి ఒక ప్లాన్ ఇస్తారు. ఈ ప్లాన్ ఎలా ఇస్తారు? ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఏరియాలో మనం ఈ పాయింట్ చెక్ చేయాలి. అక్కడ దొరకకపోతే బంజారా హిల్స్ వెళ్దాం, అక్కడ దొరకకపోతే సికింద్రాబాద్ వెళ్దాం, అక్కడ దొరకకపోతే వరంగల్ వెళ్దాం, అక్కడ దొరకకపోతే విజయవాడ వెళ్దాం, అక్కడ దొరకకపోతే వైజాగ్ వెళ్దాం. అంటే ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటారు, అంతే కదండి. సో ఇది జనరల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఇది అంటే ఏఐకి సంబంధించి ఏం చేస్తుందంటే ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్, ఇంకొక స్టెప్ తర్వాత ఇంకొకటి, అలా ముందుకు వెళ్తూ ఉంటుంది, రైట్? ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ విషయానికి వచ్చేటప్పటికి మీరు అట్లా కాదు. మీరు జస్ట్ ఒక నలుగురు మీ దగ్గర సబార్డినేట్స్ ఉన్నటువంటి వ్యక్తి కాదు మీరు, రైట్? సో మీరు ఒక డీజీపీ అయినప్పుడు మీకు స్టేట్లో ఉన్నటువంటి వేలాది పోలీస్ స్టేషన్లు కూడా మీ కంట్రోల్లో ఉంటాయి. ఓకే. సో ఎప్పుడైతే మీ కంట్రోల్లో ఉన్నాయో అప్పుడు ఏమవుతుంది, మీరు ఇక్కడి నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఏ పోలీస్ స్టేషన్కి ఆ పోలీస్ స్టేషన్ అంటే ఆ పరిధిలో అలర్ట్ అయిపోతుంది కదా, రైట్? సో అలర్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ విషయం అంటే మీరు ఏదైతే కనిపెట్టాలనుకుంటున్నారో ఈ కనిపెట్టేటువంటి విషయం ఏకకాలంలో అన్ని చోట్ల జరుగుతుంది. ఇందాకటి ఏం జరిగింది, ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి, అది ఫెయిల్ అయితే మరలా ఇంకొకటి, అది ఫెయిల్ అయితే మరలా ఇంకొకటి. సో ఎంత టైం పడుతుంది కదా. సో ఈ క్యూబిట్ సృష్టించేటువంటి ప్రపంచం ఏమిటంటే రాబోయే ప్రపంచాన్ని ఎలా మారుస్తుంది అంటే మనం ఎప్పుడు చెప్తుంటే ప్రపంచం వేగంగా మారిపోతుందని. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్తో ప్రపంచం మరింత వేగంగా మారిపోబోతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక్కసారిగా అంటే ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఒక్కసారిగా ఈ సమస్యని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, రైట్? సో ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే, ఈ డిఫరెన్స్ ఇది. మెయిన్గా తెలుసుకోవాల్సింది అది ఒకటి తర్వాత ఒకటి, ఇది ఒకటేసారి మొత్తం అని చెప్పి సో ఒకేసారి మనకున్నటువంటి సమస్య మీద అది అటాక్ చేస్తుంది. సో అందువల్ల ఏమిటంటే ఇదివరకు పట్టేంత టైం కూడా ఇప్పుడు ఏఐతోనే చాలా టైం పోయింది, ఇప్పుడు ఇంకా క్విక్గా అయిపోతుంది. సో మరి ఇది ఎక్కడ యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనుకున్నప్పుడు మొత్తం పెద్ద పెద్ద వ్యవస్థల్లో చాలా సులువుగా వాళ్ళ యొక్క సమస్యలను సాల్వ్ చేసేటువంటి పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం జరుగుతుందంటే ఇదివరకు ఏమిటంటే టీచర్ క్లాస్ రూమ్లో టీచర్ ఉంటే ఆ టీచర్ ఐడెంటిఫై చేసి వీడు మంచి పిల్లవాడు, వీడు చెడ్డ పిల్లవాడు, వీడు చదువుతున్నాడు, వీడు చదవట్లేదు అనేటువంటి దాని మీద ఆయన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది కదా. అదే జరుగుతూ ఉండేది. ఆ టీచర్ వీడికి రాదు అంటే వీడు అంతే, నాకు రాదు అంటే వీడి జీవితాంతం తర్వాత కూడా నాకు మ్యాథ్స్ రాదంటే నాకు మ్యాథ్స్ రాదు అంటే ఇంకా బలంగా నమ్మేసేవాళ్ళు. ఇది వరకు పరిస్థితి. ఇప్పుడు ఏఐ ఉపయోగించడం వల్ల అంటే ఏఐ కూడా మనం ఉపయోగించుకోలేదు ఇంకా, రైట్? మనం మళ్ళీ క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాం. ఆ డిఫరెన్స్ ఏమిటి అనేటువంటిది. ఇప్పుడు ఏఐ బెస్ట్ యూసేజ్కి వస్తే ఏం జరుగుతుంది, ఏఐ బెస్ట్ యూసేజ్కి వస్తే ఏమవుతుంది అంటే ఆ పిల్లలు క్లాసులో 60 మంది ఉంటాయి. సో ఈ 60 మందికి ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇది టెస్ట్ చేస్తుంది. ఇతను రాసేటువంటి టెస్టులు కానివ్వండి, ఇతని ప్రజెంటేషన్స్ కానివ్వండి, ఇతను యాక్టివ్గా లిజనింగ్ కానివ్వండి, ఇలా రకరకాల పారామీటర్స్ ద్వారా ఈ పిల్లవాడి యొక్క స్ట్రెంగ్త్ని
ఇతని యొక్క అటెన్షన్ లెవెల్స్ని, ఇతని యొక్క లెర్నింగ్ కర్వ్ని, ఇలా రకరకాల పారామీటర్స్ మీద ఏఐ డిటెక్ట్ చేయగలుగుతుంది. సో ఏఐ డిటెక్ట్ చేసి ఆ పిల్లవాడికి ఏది అవసరమో అది ఇవ్వగలుగుతుంది. ఓకే. ఇప్పుడు టీచర్ జనరల్గా ఏం చేస్తారంటే ఒక బాగా చదివే గ్రూపు, చదవని గ్రూపు, మధ్యలో యావరేజ్, రైట్? సో వీళ్ళు ఏంటంటే జనరల్గా చెప్తూ ఉంటారు, మీరు ఇలా చదవండి, అలా చదవండి అని, రైట్? సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఏం చేస్తుంది, మీరు ఎలా చదవాలి, మీ వీక్నెస్ ఏమిటి, మీరు ఎక్కడ యాడ్ చేసుకోవాలి, నేను ఎక్కడ యాడ్ చేసుకోవాలి, రైట్? సో నేను ఎక్కడ ఎక్కువ ఎంపసైజ్ చేయాలనేటువంటిది డీటెయిల్గా పర్సనలైజ్డ్గా రిపోర్ట్ ఇస్తుంది ఏ అయినటువంటి, రైట్? సో మరి అదే క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు సిబిఎస్ఈ ఉంది, ఇప్పుడు ఇండియాలో సుమారుగా ఒక 22 కోట్ల 23 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. ఈ 23 కోట్ల మంది పిల్లల్ని కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ 23 కోట్ల మంది పిల్లల్ని కూడా క్యాటర్ చేయగలదు. ఎలాగా అంటే మీ యొక్క పర్సనలైజ్ బ్రెయిన్ కూడా అది రీడ్ చేసి మీకు ఏది అవసరమో, మీరు ఎలా చేస్తే చదవగలరో ఆ విధంగా ఇది మార్చగలదు. చూసారా? అంటే ఆ పర్సనల్ లైన్ నుంచి అంటే ఆ పెద్ద పిక్చర్, ఆ మోర్ అప్లికేషన్ అనేటువంటిది క్వాంటమ్ కంప్యూటింగ్ చేయగలదు అనేటువంటిది చెప్తున్నటువంటి ప్రిడిక్షన్స్ అన్నమాట అండి. సో ఈ విధంగా ఏ రంగంలో అయినా సరే మనం తీసుకుంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఇలాంటి మార్ప్స్ రాబోతున్నాయి అనేటువంటిది మనకు ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి సమాధానాలండి. సో కానీ ఇది ఎంత తొందరగా వస్తుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పలేనటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో ఏఐ వల్ల, క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ప్రపంచం చిన్నాభిన్నం అయిపోతుంది. మొన్నకొక ఆయన చెప్తున్నారు, పాండమిక్ కన్నా దారుణమైనటువంటి పరిస్థితి వస్తుంది అని కొంతమంది భయపెట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, రైట్? సో ఏదేమైనప్పటికీ కూడా మరి దీంట్లో అది మన చేతిలో లేదు, మనం ఆపగలిగింది కాదు. కాబట్టి దీంట్లో మనం స్ట్రెంగ్త్తో ఎలా ఉండాలి అనేటువంటిది మన క్వశ్చన్, మన ఆన్సర్ కూడా, రైట్? సో అది ఇంపార్టెంట్ మొత్తం ఓవరాల్ డిస్కషన్. కరెక్ట్. మరి దీంట్లో ఏం చేయాలి అంటే, ఎన్విడియా కానివ్వండి, అంటే సిఇఓలు, అలా అంటే పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళు చెప్తున్నది ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు ప్రస్తుతం మీ పిల్లలకి మ్యాథమెటిక్స్, సైన్స్ బాగా నేర్పించండి. ఎందుకు నేర్పించాలి? మీకు వీటిని నేర్చుకోవటం వల్ల ఎక్కువగా వాళ్ళకి స్కిల్స్ పెరుగుతాయి. ఏ స్కిల్స్ పెరుగుతాయి? క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి. రీజనింగ్ అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది. సో ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడున్నటువంటి ఈ అన్సర్టన్ వరల్డ్లో ఈ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా మారుతుందో మనకు తెలియదు, కానీ ఆ మారిన దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఈ స్కిల్స్ ఉండటంతోనే కంట్రోల్ అవుతుంది. సో కాబట్టి ప్రస్తుతం మనం ఆలోచించాల్సినటువంటిది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ద్వారా ఈ మోర్ స్కిల్స్ని మనం ఎలా పిల్లలకు పెంచుతాము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు కూడా చెబుతున్నటువంటి మాట. సో మనం ఏంటంటే, నేను ఎప్పుడూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటాను, మన తెలుగు స్టేట్స్లో గత 25 సంవత్సరాల నుంచి మార్కులు, ర్యాంకులు వేటలో పడిపోయాం. కాబట్టి సో అది ఓకే, మొన్నటి వరకు సాఫ్ట్వేరు అది కూడా జరిగినటువంటి దాంట్లో కొంతమంది బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు పొందనటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి అప్పుడు సందర్భంలో. సో ఇప్పుడు ఏమిటంటే, ఆ పొందనటువంటి వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి ఇప్పుడు, రైట్? రిపిటేటివ్ వర్క్స్, మాన్యువల్ వర్క్స్, అంటే మోర్ ఇంటెలిజెన్స్కి రిలేటెడ్ స్కిల్స్ లేకపోతే, అంటే అలాంటి రోల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ లోయర్ లెవెల్లో అనేటువంటివి కనిపించవు అనేటువంటిది అందరూ ఏకాభిప్రాయంతో చెప్తున్నటువంటిది. అందరూ ఇప్పుడు ఏకాభిప్రాయంతో ఏం చెప్తున్నారు అంటే, ఆ లోయర్ లెవెల్లో ఉన్నటువంటి వర్క్స్ అనేటువంటివి పోతాయి, రిపిటేటివ్ వర్క్స్ ఉండవు, మాన్యువల్ వర్క్స్, ఫిజికల్ వర్క్స్ బాగా తగ్గిపోతాయి అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి అది సత్యం. ఆ తర్వాత మార్పులు ఏమొస్తాయనేటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఉంది, రైట్? దాంట్లో ఏకాభిప్రాయం లేదు, కానీ ఇక్కడ ఏకాభిప్రాయం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమిటంటే, ఈ మార్కులు, ర్యాంకులు వేటలో ఆ 10 మంది మాత్రమే క్యాటర్ చేస్తూ 90 మందిని పట్టించుకోకపోతే అంటే ఆ 90 మందిలో మీ పిల్లలు ఉంటే మరింత ప్రమాదం ముంచుకొస్తుంది.
సో అందుకని ఇప్పుడు ఏమిటంటే వాళ్ళు చదివే దాని మీద దృష్టి పెట్టి చదివేటువంటి పరిస్థితికి తీసుకురావాలి. ఎందుకు ఎలా పెట్టాలి అనేటువంటి దానికి చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనం కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్లోనే చెప్తాను మీకు. మ్యాథ్స్ సైన్స్ అని చెప్పాను కదా, మ్యాథ్స్ సైన్స్ ఎందుకు చదవాలి అంటే చెప్పలేనటువంటి పరిస్థితులు చాలామంది ఉంటారు. మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సమ్మేళనం మాత్రమే ఉంది. ఫైనల్గా అవుట్పుట్ రావాలంటే ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇప్పుడు ఇంకా టైం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్కి చెప్తా. ఇప్పుడు మీరు మొట్టమొదటిగా ఏం చెప్పాను, క్యాన్సర్ డిటెక్షన్ గురించి చెప్పాను. ఈ క్యాన్సర్ డిటెక్షన్లో ఈ టెక్నాలజీ, అది ఏఐ కానివ్వండి, క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి, దాంట్లో బేస్ ఏమిటి చూస్తే, మ్యాథమెటిక్స్ చూస్తే ప్రాబబిలిటీ కానివ్వండి, స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఆ ఇన్ఫినైట్ డేటా నుంచి ప్యాటర్న్స్ కనిపెట్టడం కానివ్వండి, ఇది బేస్. అది ఐడెంటిఫై చేయాలి అంటే ఒక డాక్టర్ అంటే, డాక్టర్ కూడా ఒక సర్వీసు, ఒక 30 years సర్వీస్ ఉన్నటువంటి డాక్టర్కి 10 years సర్వీస్ ఉన్న డాక్టర్కి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది? ఈ 30 yearsలో ఆయన ఎన్నో కేసులు చూస్తుంటారు, రైట్? సో అది పెద్ద అడ్వాంటేజ్ కదా. సో అలాంటిది 30 years కాకుండా ఒక 300 years సంబంధించినటువంటి డేటా అది అది రీడ్ చేయగలుగుతుంది. దట్స్ ద అడ్వాంటేజ్, రైట్? సో కాబట్టి మరి ప్రాబబిలిటీ ఉంటుంది, ఇక్కడ స్టాటిస్టిక్స్ ఉంటుంది, ప్యాటర్న్ రికగ్నిషన్ అంటే డేటా అనాలిసిస్, ఇట్లాంటివన్నీ కూడా మ్యాథ్ లేకుండా అది తయారవ్వదు కదా. మీకు అదే ఫిజిక్స్ విషయానికి వచ్చేటప్పటికి, ఈ క్యాన్సర్ డిటెక్షన్ ఏదైతే టెక్నాలజీ గురించి చెప్తున్నామో, మరి దాంట్లో ఇన్వాల్వ్ అయింది ఏమిటి? ఎక్స్రే కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, వేవ్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఫిజిక్స్ రిలేటెడే కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే కదా వచ్చింది. నెక్స్ట్ ఇక మూడవది, మరి దీనికి ఫైనల్గా ఒక మెడిసిన్ ఇవ్వాలి అంటే కెమిస్ట్రీ అవసరం కదా, మాలిక్యూల్స్ తెలియాలి, బాండింగ్ తెలియాలి, అక్కడి నుంచే కదా వస్తుంది. చూసారా? అంటే ఎంత టెక్నాలజీ పెరిగినా అది దేని మీద పెరిగింది? అదే నా బాధ, ఎప్పుడు కూడా చెప్పేది అదే. దేనివల్ల పెరిగింది? దేని మీద ఆధారపడి పెరిగింది? గత 300 సంవత్సరాలు సుమారుగా ఉన్నటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ మీద ఆధారపడే ఈ రోజున టెక్నాలజీ పెరిగింది. అది ఎక్కడి నుంచో బయట గ్రహం నుంచి రాలేదు. సో కాబట్టి మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటి? పిల్లలకి దీని మీద మోర్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చేటువంటి విధంగా మీరు చేయగలిగితేనే 10 సంవత్సరాల తర్వాత యాజ్ అ పేరెంట్గా మీరు హ్యాపీగా ఉంటారు. సో దీన్ని మీరు ఎలా చెప్పగలరు అనేటువంటిదే మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది అది. సో కాబట్టి ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ రేపొద్దుట ఇంకొకట అనేటువంటిది పక్కన పెడితే మనం స్ట్రెంత్, ఎస్. సో అది ఇప్పుడు ఉన్నటువంటి క్లాస్ రూమ్ ద్వారా స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏదైనా సరే వీళ్ళు వాళ్ళు ఆ స్ట్రెంగ్త్తో ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని మనం ఇవ్వగలగాలి. అది ఇక్కడి నుంచే ఇవ్వగలం. సో దానికోసం మనం కష్టపడదాం. ఓకే సార్, నిజంగా చాలా బాగా చెప్పారు. అంటే ఏది ఇంపార్టెంట్ కాదు, ఎలా ముందుకెళ్ళాలి అన్నీ చాలా బాగా వివరించారు. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి. ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 books కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.